أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. ఇప్పుడే నికాయే ఖుత్బా నికా. ప్రతి నికాలో ఈ ఆయతులే, ఈ 4 ఆయతులు ఖురాన్ యొక్క 3 వేరు వేరు సూరాల నుండి మనము ప్రతి నికాలో వింటూ ఉంటాం. ఇందులో నికాలో వచ్చినటువంటి ప్రేక్షకులను ముస్లింలు ఉంటారు, ముస్లిమేతరులు ఉంటారు, అందరూ సమైక్యంగా కూర్చుని ఒక సభగా ఉంటుంది. ఈ సభలో, ఈ సందర్భంలో అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈ 4 ఆయతుల్లో ఏ విషయం గురించి ప్రస్తావన ఉంది? ఇందులో చదివిన మొదటి ఆయతులో సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 1 ఓ మానవులారా అని అంటున్నారు. అంటే సమస్త మానవులను ఉద్దేశించి కూడా ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హితబోధ చేస్తున్నారు. మానవులారా, మీరు భయభక్తి కలిగి ఉండండి. ఆ ప్రభువుతో ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో ఉనికిలో తీసుకొచ్చాడు, మిన్ నఫ్సిన్ వాహిదా, ఒక్క ఆత్మతో, ఒకే ఒక ప్రాణి అయినటువంటి ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం వారి ద్వారా భూమిపై ఉండే ఈ మానవ జాతి అంతా కూడా ఉనికిలోకి వచ్చింది. వఖలక మిన్హా జౌజహా, ఆయన భార్యను అల్లాహ్ ఉనికిలో తీసుకొచ్చాడు. ముందు ఆదంని పుట్టించి ఆదం అలైహిస్సలాం ఆయన భార్య, వీరిద్దరి ద్వారా భూమిపై నివసించే మానవ జాతి అందరినీ కూడా ఉనికిలో తీసుకొచ్చారు. అంటే ఇక్కడ చెప్పబోయేది ఏమిటి? భూమిపై నివసించే మానవ జాతి అందరికీ తల్లి తండ్రి ఒక్కరే. 200 దేశాలు పైగా ఉన్నాయి. సుమారుగా 6,000కు పైగా భాష మాట్లాడేవారు నివసిస్తున్నారు. వీరందరికీ తల్లిదండ్రులు ఒక్కరే. మిన్ నఫ్సిన్ వాహిదా ఖలక మిన్హా జౌజహా. అందుకే అల్లాహ్ మరొక చోట ఏమన్నారు? యా అయ్యుహన్ నాస్ ఇన్నా ఖలకనాకుం మిన్ జకరి వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మానవులారా, మీరందరూ ఒకే జంటతో ఉనికిలోకి వచ్చారు. అనేకమైన జాతులు తెగలుగా మేము విభజించాము. ఎందుకు? ఒకరిని మరొకరు గుర్తిస్తారని, ఐడెంటిఫై కోసము, గుర్తింపు కోసము అనేకమైన జాతులు, తెగలు, భాషలు, ప్రాంతాలు ఆయన విడదీశారు. ఆ తర్వాత ఏమన్నారు? ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. అల్లాహ్ వద్ద గౌరవము గలవారు వారే ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారు. ప్రాధాన్యత భయభక్తిది. ప్రాధాన్యత రంగుకి లేదు, రూపానికి లేదు, ధనానికి లేదు, వంశానికి లేదు, ప్రాంతానికి లేదు, భాషకు లేదు. ప్రాధాన్యత కేవలము భయభక్తికి మాత్రమే ఉంది. అందుకే అబూ జహల్, అబూ లహబ్ కి లేనటువంటి విలువ బిలాల్ రలియల్లాహు వారికి ఉంది. ఒకవేళ వంశానికి ప్రాధాన్యత ఉంటే అబూ జహల్, అబూ లహబ్ లాంటి వారికి గొప్ప స్థాయి దొరికేది. కానీ ఇస్లాంలో వంశానికి ప్రాధాన్యత లేదు.
రంగుకు ప్రాధాన్యత లేదు, భాషకు ప్రాధాన్యత లేదు, ప్రాంతానికి ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది. అందుకే ఈ సందర్భంలో కూడా, నికా సందర్భంలో కూడా 4 సార్లు భయభక్తి గురించి ప్రస్తావన వచ్చింది. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. మానవులారా భయపడండి, ఆమె ప్రభువుతో ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో సృష్టించాడు. ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. అల్లాహ్ దృష్టిలో భయభక్తికి ప్రాధాన్యత ఉంది అనే విషయం కూడా ఇక్కడ చెప్పారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క ప్రసంగంలో, ఉపన్యాసంలో ఏమన్నారు? తెల్ల జాతి వారికి నల్ల జాతి వారికి ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి ఎటువంటి ఘనత లేదు, అరబ్బులకు, అరబీ మాట్లాడే అరబ్బులకు అరబేతరులపై ఎటువంటి ఘనత లేదు, అరబేతరులకు అరబ్బులపై ఎటువంటి ఘనత లేదు. ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది. భయభక్తికి ఎంత విలువ ఉంది. భాష, ప్రాంతము, వంశము, ధనము దేనికి కూడా ఇస్లాంలో ప్రాధాన్యత లేదు. అందుకే ఈ నికా సందర్భంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నికా చేసుకుంటారు ప్రజలు 4 విషయాలు చూసి. వలి మాలిహా, వలి జమాలిహా, వలి హస్బిహా, వలి దీనిహా ఫస్ఫర్ బిజాతి దీన్. ధనానికి చూస్తారు ప్రజలు, వంశాన్ని చూస్తారు ప్రజలు. ధనాన్ని చూస్తారు, వంశాన్ని చూస్తారు, అందాన్ని చూస్తారు. మీరు భయభక్తికి ప్రాధాన్యత ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కావున ఇస్లాం యొక్క పునాది భయభక్తి పైనే ఉంది. అందుకే మనము చేసే ఖుర్బానీలు గురించి అల్లా అంటున్నారు, లై యనాలల్లాహ లుహూముహా వలా దిమాహుహా వలాకిన్ యనాలు తఖ్వా మిన్కుమ్. మీరిచ్చే ఖుర్బానీల యొక్క రక్తము, మాంసము అల్లా దగ్గరికి వెళ్ళదు, కానీ మీ భయభక్తి మాత్రమే అల్లా వద్దకు చేరుకుంటుంది. ఆదం అలైహిస్సలాం వారి 2 కుమారులు హాబిల్, ఖాబిల్, ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. వారిద్దరు కుర్బానీలు ఇచ్చారు, 2 కుర్బానీ. ఒకరి కుర్బానీ అల్లా స్వీకరించాడు, మరొకరిని స్వీకరించలేదు. అప్పుడు నిన్ను చంపుతాను అన్నాడు. قال لأقتلنك قال إنما يتقبل الله من المتقين. తమ్ముడన్నాడు, హాబిల్ తమ్ముడన్నాడు, అలా కాదు అన్నా, నా యొక్క బలి కుర్బానీ అల్లా స్వీకరించాడంటే ఇందులో నా నేరం లేదు. భయభక్తి గల వారి బలి కుర్బానీ అల్లా స్వీకరిస్తాడు అని తిరిగి చెప్పారు. ఇన్నమా యతఖబ్బలుల్లాహు మినల్ ముత్తఖీన్ లయిన్ బసత్త ఇలయ్య యదక లితఖ్తులని మా అన బిబాసితిన్ యది ఇలైక్ లిఅఖ్తులక్. ఒకవేళ నువ్వు చంపాలనుకొని నా మీద చేయి చేసుకుంటే నేను మాత్రం చేయి చేసుకోను, ఎందుకంటే నా పాపము నీ పాపము నువ్వే పోయి. ఇదండి ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మములో చూడండి, అన్న తమ్ముడిని చంపడానికి వస్తే నేను చేయి చేసుకోను, నువ్వు చేయి చేసుకుంటే చేసుకో, ఎందుకంటే నా పాపము నీ పాపము నువ్వే పోయాలి. నా యొక్క బలి, నా కుర్బానీ అల్లా స్వీకరించాడంటే భయభక్తి కారణంగా స్వీకరించాడు. అందుకే అల్లా ఏమంటారు, వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజన్ వయర్జుకుహు మిన్ హైసు లా యహ్తసిబ్ వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహ్. భయభక్తి గల వారికి అల్లా తప్పనిసరిగా ఏదో ఒక మార్గం తీస్తాడు. ఈ ప్రపంచంలో ఎంతమంది సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, బాధల్లో ఉన్నారో, వారికి అల్లా అంటున్నారు, భయభక్తి గనక ఉంటే తప్పనిసరిగా మీ సమస్య నుండి మీకు బయటపడే మార్గం ఆయన తీస్తాడు. మీరు ఊహించలేరు అటువంటి చోట నుండి ఆయన ఉపాధి
అల్లా మళ్ళా తిరిగి ఇచ్చి ఇస్మాయిల్కు బదులుగా మళ్ళా అల్లా ఇస్హాక్ అనే మరొక కుమారుడు ఇస్తాడు. కారణము భయభక్తి. ఆయన భయభక్తిని అల్లా స్వీకరించాడు కాబట్టి ఇస్మాయిల్ కూడా ఇచ్చేసాడు, ఇస్హాక్ను కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఇస్హాక్కి యాకూబ్ పుడతారని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఇదే భయభక్తి కారణంగా తల్లి హాజరా అలైహిస్సలాం వారికి అల్లా సుబ్హానహు వ తఆలా ఎటువంటి నీళ్ళు ఇచ్చాడంటే, పానీయం ఇచ్చాడంటే భూ ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి నీళ్లు జంజం నీళ్ళు ఇచ్చాడు. భయభక్తికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే అంటున్నారు వయర్జుకు మిన్ హైసు లా యహ్తసిబ్ వమన్ యతవక్కల్ అలల్లాహి ఫౌక హస్బుహు. ఎవరైతే అల్లాహ్పై భారం వేస్తారో వారికి అల్లాహ్ చాలును, ఇంకెవరు అక్కర్లేదు. కాబట్టి నిఖాన సందర్భంలో భయభక్తి గురించి ప్రత్యేకంగా చదివే 3-4 ఆయతుల్లో కూడా భయభక్తి గురించి వచ్చింది. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్పై భయభక్తి కలిగి ఉండండి. ఎలాగైతే భయపడాలో అలా భయపడండి, మరణించకండి, కానీ ముస్లింగా మరణించండి. ముస్లిం అంటే ఏమిటండి? అదొక జాత, అదొక గుణమా, అదొక తెగ కాదు. ముస్లిం అంటే ఏంటి? కుల్ ఇన్న స్వలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు బిజాలిక ఉమిర్తు వ అనా అవవల్ ముస్లిమీన్. ముస్లిం యొక్క నిర్వచనం చూడండి. ముస్లిం యొక్క నిర్వచనం: నా సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనము, మరణము కేవలం అల్లాహ్కి పరిమితం. ఇది ముస్లిం. ఒక ముస్లిం యొక్క సమస్త ఆరాధనలు అల్లాహ్కే చెందుతాయి, త్యాగాలు అల్లాహ్కే చెందుతాయి, జీవనము అల్లాహ్ కొరకే ఉంటుంది, మరణము అల్లాహ్ కొరకే ఉంటుంది. లా షరీక లహు బిజాలిక ఉమిర్తు వ అనా అవవల్ ముస్లిమీన్. ఆయనకి ఎవ్వరు కూడా భాగస్వాములు లేరు. ఆయన తన ఆరాధనలో అన్నిటిలో ఆయన ఏకైకుడు, పరిపూర్ణుడు. అన్నిటిలో ఆయన ఏకైకుడు, పరిపూర్ణుడు. ఆయన యొక్క జాతిలో, ఆయన యొక్క గుణ లక్షణాలలో ఎవరు కూడా భాగస్వాములు లేరు. ఇదే నాకు ఆజ్ఞపడింది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ చెప్పమంటున్నాడు. ఉమిర్తు వ అనా అవవల్ ముస్లిమీన్. నేనందరికంటే మొట్టమొదటి ముస్లిం. కాబట్టి ముస్లిం అనేది దైవ విధేయతకు నిర్వచనం, భయభక్తికి నిర్వచనం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మిన్ అమలిహి యుస్రా. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారి కార్యాల వల్ల వారి కొరకు సులభం చేస్తాడు. ఎవరైనా తన కార్యము చాలా ఇబ్బందిగా ఉందనుకుంటే భయభక్తి ఉంటే ఇన్షాల్లాహ్ ఆ కార్యము సులభతరం అవుతుందని అల్లాహ్ అంటున్నారు. వమన్ యత్తఖిల్లాహ యుకఫిర్ అన్హు సయ్యిఆతిహి వ యఉజిమ్ లహు అజ్రా. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారి పాపాలు పరిహారంగా కలగబడతాయి, ఆపక్షమాపణ అయిపోతుంది. ఇన్న లిల్ ముత్తఖీన మఫాజ. భయభక్తి గల వారి కొరకు స్వర్గము సిద్ధముగా ఉంది. వారు సఫలీకృతులవుతారు. సాఫల్యం పొందే వారిలో చేరాలి అంటే భయభక్తి అని అంటున్నారు. భయభక్తి గల వారి కొరకు స్వర్గము సిద్ధముగా ఉంది. ఈ నిఖాలో ప్రత్యేకంగా భయభక్తి గురించి ఎందుకు చెప్పారు? అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటే ఆ జంట కేవలం 100 సంవత్సరాలు కాదు, పెళ్ళంటే నూనెల పంట అంటారు, కాదు, శాశ్వతమైన పంట. శాశ్వతము ఇహలోకంలో కూడా కలిసి ఉంటారు, పరలోకంలో జన్నతులో కూడా కలిసి ఉంటారు. వల్లదీన ఆమను వత్తబఅతుం జుర్రియతం బిఈమానిన్ అల్హక్నా బిహిం జుర్రియతహుం వమా అలత్నాహుం మిన్ అమలిన్ మిన్ షై. ఎవరైతే విశ్వసించారో అదే విశ్వాసంలో వారి కుటుంబ సభ్యులు కూడా నడుచుకుంటే వారందరూ కలిసి
జన్నతులో స్వర్గంలో కలిసి ఉంటారు. కాబట్టి భయభక్తికి గొప్ప ప్రాధాన్యత ఉంది. నికా వివాహానికి ఇస్లాంలో గొప్ప ప్రాధాన్యత ఉంది. వివాహం చేసుకుంటే సగం ఇస్లాం పూర్తి చేసినట్లు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మిగతా సగం ఇస్లాం ఎక్కడుంది? భయభక్తిలో ఉంది అన్నారు. సగం ఇస్లాం నికా చేసుకున్నారు, సగం ఇస్లాం భయభక్తిలో ఉంది అన్నారు. అందుకే నికా అనేది ప్రవక్తల సాంప్రదాయము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయమే కాదు, ప్రవక్తల సాంప్రదాయం. వలకద్ అర్సల్నా రుసులం మిన్ ఖబ్లిక వజఅల్నా లహుం అజ్వాజన్ వజుర్రియ్య. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు పూర్వము అనేకమైన ప్రవక్తలు వచ్చారు, వారందరూ ఆలుబిడ్డలు గలవారుగానే జీవించారు, సంసార జీవితమే గడిపారు. మరి సంసార జీవితం ఉంటే భక్తి తగ్గిపోద్ది కదా అని ఆలోచన ఉంది కొంతమందికి. అల్లాహ్ అంటున్నారు, సంసార జీవితంలోనే భక్తిలో పరిపక్వత వస్తుంది, పరిపక్వత వస్తుంది. చూడండి ఖురాన్ వల్ల ఏమంటున్నారు, వరహబానియతన్ ఇత్తదఊహా మా ఖతబ్నాహా అలైహిం ఇల్లా ఇబ్తిగా'a రిజ్వానిల్లాహ్ ఫమా రఅవుహా హక్క రిఆయతిహా. రహబానియత్ వైరాగ్యం అనేది క్రైస్తవులలో వారు కల్పించుకున్నారు, సన్యాసతత్వం అనేది కల్పించుకున్నారు. ఇది అల్లాహ్ వైపు నుండి ఆదేశం ఇవ్వబడలేదు. కానీ వారు ఎందుకు కల్పించుకున్నారు? అల్లాహ్ యొక్క ప్రసన్నత ఎక్కువగా పొందాలని, అల్లాహ్ యొక్క దయ ఎక్కువగా పొందాలని, అల్లాహ్ యొక్క భక్తి ఎక్కువగా చేయాలని రహబానియత్ వైరాగ్యం వారు కల్పించుకున్నారు. కానీ దాన్ని పాటించలేకపోయారు. ఏమయ్యారు? వ్యభిచారానికి గురి అయ్యారు. మనం వార్తల్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, వైరాగ్య జీవితాన్ని గడిపేవారు ఎంతమంది వ్యభిచారానికి గురవుతున్నారు. ఎందుకంటే సహజ నైజములో అల్లాహ్ మనల్ని సృష్టించాడు. ఫిత్రతల్లాహి లతీ ఫతరన్నాస్ అలైహా లా తబ్దీల లిఖల్కిల్లాహ్. అల్లాహ్ సహజమైన నైజములో మానవుడిని సృష్టించాడు. మానవ నైజం ఏంటి? మానవ నైజము భార్యాభర్తలతో జంటలతో కలిసి ఉండటం ఆయన నైజము మానవుడిది. ఆ నైజాన్ని ఎవరు కూడా ఖండం చేయలేరు. చేశారా వారు సంతృప్తిగా జీవించలేడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, సుబ్హానల్లజీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు మిన్ అన్ఫుసికుం వ మిమ్మా లా యఅలమూన్. పవిత్రుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త జాతులలో జతను సృష్టించాడు. ప్రతి జాతిలో జత ఉంటుంది. ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వ మిన్ అన్ఫుసికుం. భూమిలో నుంచి వస్తున్నటువంటి వృక్షాలలో కూడా జతలుంటాయి, వృక్షాలలో కూడా జతలుంటాయని అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. మరియు మానవ జాతిలో, మరియు మీకు తెలిసినవి తెలియని వాటిలో కూడా జంటలుంటాయి, జతలుంటాయి. అటు జంటలు ఎందుకు పుట్టించారు? ఈ జతలు ఎందుకు? లియజ్రవుకుం ఫీ. ఈ జతలు భూమిపై పాకాలని. లైస కమిత్లి షైఉన్. ఈ సృష్టిలో ఆయన సరిపోయింది ఏది లేదు, ఆయనలో జత లేదు. ఆయన ఒంటరి, ఒకే ఒక్కడు. ఆయన అద్వితీయుడు, ఆయన ఏకైకుడు, ఆయనకి జత లేదు. కానీ ప్రజలు దేవుడిని కూడా జత కలిపేశారు. దేవుడి పిల్లి అంటారు, దేవుడు కూడా జత కలిపేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుద్ధుడు, పవిత్రుడు ఇటువంటి విషయం నుంచి. కాబట్టి కొన్ని విషయాలతో నేను ఆ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ నేను ముగిస్తున్నాను. బారకల్లాహు లక్ وبارك عليك وجمع بينكما في خير. بارك الله لك وبارك عليك وجمع بينكما في خير. بارك الله لك وبارك عليك وجمع بينكما في خير. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين.